హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. గ్యాస్ట్రైటిస్. పాపం ఈ గ్యాస్ట్రైటిస్‌తోని చాలా మంది నరకం చూస్తారండి. ఆ నరకం ఎంత దారుణంగా ఉంటదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, కడుపులో పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసి అంటించేస్తే ఎలాగైతే ఉంటదో అంత దారుణంగా బాధ ఉంటది. ఆ బాధని నేను కూడా అనుభవించాను. ఆ బాధ కడుపులో స్టార్ట్ అయ్యి లంగ్స్ వరకు వచ్చి, ఆ మంటనేది ఇది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతది. అంత దారుణమైన బాధతో ఎంతమంది ఆ కండిషన్‌ని ఫేస్ చేస్తున్నారు. సరిగ్గా 1 ఇయర్ 9 మంత్స్ బ్యాక్ వరకు నేను కూడా చాలా దారుణంగా ఫేస్ చేశాను. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ తిని వెంటనే ఈ కండిషన్ అనేది అప్లై అవుతది. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత ఇలాంటి కండిషన్ అనేది వస్తది. మళ్ళీ నైట్ టైమ్ కూడా ఇలాంటి కండిషన్ అనేది వస్తది. ఎంతమందికి ఇంత దారుణమైన బాధపడుతున్నారు. అసలు నేను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి నేచురల్‌గా ఏ విధంగా బయటపడ్డాను అనేది నేను ఈ వీడియోలో చాలా సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇందులో ఎటువంటి సైన్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. కేవలం నేను నా బాడీ మీద ఏదైతే నేను డైట్ మార్చుకొని ప్రాక్టికల్స్ చేసుకున్నానో అది మాత్రమే చెప్తాను. ఇందులో ఎటువంటి సైన్స్ ఏమీ ఉండదు. అది అలా చేస్తే ఇలాగవుతది, ఇలా చేస్తే అలాగవుతది అదేమి నేను మాట్లాడను. సింపుల్‌గా నేను చేసిన డైట్‌ని నేను మీకు చెప్తా. ఓకే. బిఫోర్ డైట్ అంటే ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు నేను చాలా కొన్ని క్వెషన్స్ ఏంటంటే అవి ఎంతమంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది మసాలా తినడం వల్ల, నెక్స్ట్ ఎండు కారం తినడం వల్ల, లేపోతే పచ్చి కారం తినడం వల్ల, మిరియాలు తినడం వల్ల, లేపోతే ఫ్యాట్స్ తినడం వల్ల, లేకపోతే ఇంకా ఆహ్, ఇలాంటివి ఇలా ఇ ఇ ఇలాంటి ఆటిల్లో ఉన్నయన్నీ తినడం వల్ల, కేవలం దీని వరకు మాత్రమే వీటి వల్ల మాత్రమే మనకి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తది అని ఎంతమంది అనుకుంటున్నారండి? మీలో ఎంతమంది ఈ వీటి వల్లే వస్తదని అనుకుంటున్నారు? సరే. నేనిక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. పెరుగు అనేది చలవ చేస్తదని చాలా మందికి తెలుసు. ఓకే. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా పెరుగన్నం తినాలని చెప్పి, పెరుగన్నం తింటే కడుపులో చాలా చల్లగా ఉంటదని చెప్పి తింటారు. చాలా మంది ఇదే చేస్తారు. నేను చెప్పేదేంటంటే, ఓకే. ఈ మసాలాలు మీకు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మసాలా, కారం లేపోతే ఈ ఫ్యాట్స్ తింటే గ్యాస్ట్రైటిస్ అని వస్తదని మీకేదైతే ఇప్పుడు మీ బ్రెయిన్‌లో అయితే ఉందో అది కొంసేపు పక్కన పెట్టండి. వరుసగా ఏదైతే మీకు పెరుగు చలవ చేస్తదని మీరు అనుకుంటున్నారో, ఈ పెరుగన్నాన్ని వరుసగా ఒక 10 రోజులు తినండి. అది పెరిగే కదండీ! అందులో ఎటువంటి కారము ఉండదు, ఏమీ ఉండదు. మొత్తం చలవ చేస్తది గదా! వరుసగా 10 రోజులు తినండి. ఇంకేమి తినొద్దు. పెరుగన్నం తింటే ఇంకా మీకు గ్యాస్ట్రైటిస్ అనేది ఇంకా మీకు ఆకాశాన్ని అంటుతది. అసలు చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే మరి పెరుగన్నం తింటే మరి పెరుగు చలవ కదా! మరి మీ గ్యాస్ట్రైటిస్ తగ్గిపోవాలి కదా! మరి అప్పుడెందుకు తగ్గట్లేదు? అప్పుడెందుకు ఇంకా ఎక్కువవుతుంది? ఓకే. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మీకు చెప్తా. అసలు పెరుగన్నం కాదు. అసలు పూర్తిగా రైస్‌నే పక్కన పెట్టండి. రైసు, షుగరు, మైదా. పొద్దున్నే ఇడ్లీ, దోస, పూరి, బోండా, ఆహ్, పరోటా ఇలాంటియి ఏయైతే ఉన్నాయో ఇచ్చేత్తా. నెక్స్ట్ మధ్యాహ్నం రైసు, నైట్ రైసు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో ఈ పునుకులు, బజ్జీలు, సమోసాలు ఏయైతే ఉన్నాయో ఇయన్నీ ఒక్క నెల రోజులు పక్కన పెట్టి చూడండి. చూసి మీరు మంచి ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోండి. పొద్దున్న ఈ పెసరట్లు, అలసందలట్లు, జొన్న దోసలు ఇయి తీసుకోండి. మధ్యాహ్నం మంచి ఫైబర్ ఫుడ్ ఏయైతే మిల్లెట్సో లేకపోతే ఇంకా మల్టీగ్రెయిన్ రోటీ అవన్నీ నేను చేసి చూపిస్తాను. నా లంచ్ బాక్స్ ఎలాగుంటది, నేను ఏ విధంగా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను అయన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్‌లో అన్నీ పెడతా. నెక్స్ట్ నైట్ వీలైనంత వరకు కేవలం ఫ్రూట్స్ మీద ఆధారపడండి. ఒక్క 10 రోజులు లేకపోతే ఒక్క నెల రోజులు మీరు ఈ డైట్‌ని ఫాలో అవ్వండి. అసలు మీ ఒంట్లో గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటదో ఉండదో ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి. నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. గ్యాస్ట్రైటిస్‌కి కేవలం రీజన్ రైస్, షుగరు, మైదా. ఈ 3 తప్పితే గ్యాస్ట్రైటిస్‌కి ఎలాంటి రీజన్స్ లేవు. మీరు ఈ 3 కాకుండా మీరు ఎన్ని యాంటాసిడ్స్ వాడినా, ఎన్ని పెంటప్రజోల్ టాబ్లెట్స్ వాడినా, లేకపోతే తులసి రసం ఎంత తాగినా, లేకపోతే జీరా రసం ఎంత తాగినా, లేకపోతే సోడాలు తాగినా, ఎన్ని తాగినా సరే మీకు గ్యాస్ట్రైటిస్ తగ్గదు. ఇది ఖాయం. కేవలం మీకు గ్యాస్ట్రైటిస్ తగ్గాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ మీరు రైస్ అవాయిడ్ చేయాలి, షుగర్ అవాయిడ్ చేయాలి, మైదా అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ 3 గాని అవాయిడ్ చేసారో గ్యాస్ట్రైటిస్ కాదు కదా! మీ ఒంట్లో 90% జబ్బులనేవి పక్కకు పోతాయి. గ్యాస్ట్రైటిస్ కూడా కారణం కేవలం రైస్ అండి. మీరు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి తినే రైస్ వల్లే మీకు గ్యాస్ట్రైటిస్ అనేది వస్తది. అంతేగాని మసాలా లేపోతే ఇంకోటి కారం
మసాలా ఎంత తింటారండి? మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం ఆదివారం లేకపోతే నాన్ వెజ్ కర్రీ ఉన్నప్పుడు మసాలా ఇంత ముద్ద వేసుకుంటారు. అది మీరు 2 పూటలు తింటారు. ఇంత ముద్దలో 2 పూటలు అంటే ఇంతొస్తది. దీనికి మీకు గ్యాస్ట్రైటిస్ వచ్చేసి, ఇంత మంటొచ్చేసి అంత అయిపోతుందండి. మీరు పొద్దున్న ఇడ్లీలు, మధ్యాహ్నం రైసు లేకపోతే రాత్రి రైసు ప్రతిరోజు తింటుంది అదే కదా! మరి దాన్నెందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? అసలు మెయిన్ కారణమే అది. ఇవేమీ కాదండి. కేవలం ఈ 3 ఆటిల వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది మీకసలు పీక్స్‌లో ఉంటుంది. పొల్లటి తేలుపులు, అనీజీ లేపోతే ఈ మంట ఇలా వచ్చేయడం, ఇవన్నీ చాలా దారుణమైన కండిషన్స్ అండి. నేను కూడా చాలా ఫేస్ చేశాను. ఇప్పుడు నాకు 100% గ్యాస్ట్రైటిస్ అనేది అసలు లేనే లేదు. చాలా ఫ్రీగా ఉన్నాను. పొద్దున్న లేసిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి చాలా హ్యాపీగా డ్యూటీకెళ్తాను. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనే లేదు. సో, ఇదేనండి నేను చెప్పాలనుకున్నదని చాలా సింపుల్‌గాని. సో, ఈ వీడియో నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఒకవేళ నా వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.